కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము. ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి నాలకింప నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు? కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలు నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాని పేకలించుచున్నది, పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావళిని దృష్టించుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేత మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.